తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో #1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. ఓకే, జిల్లాల వారీగా ఏదైనా చెప్పగలరా? జిల్లాల వారికి కూడా వస్తాను నేను. ఉమ్, సెల్ఫ్ గోల్ వేసుకున్నట్టు లెక్క. ఇది ఓవరాల్ overall సినారియో. గా. ఉమ్, ఈ జిల్లాల వారీగా వద్దాం. ఇప్పుడు మారిన సిచ్యుయేషన్ బట్టి శ్రీకాకుళం జిల్లాలో మొత్తం 10 స్థానాలు ఉన్నాయి. ఉమ్, ఆ 10 స్థానాల్లో అంటే ఇది కనిష్టంగానే మనం వేసుకుంటే ఉమ్, వైసీపీకి 5 స్థానాలు. ఉమ్, మీకు అంతకుముందే వచ్చినవి కూడా ఉన్నాయి కానీ అది మనం తర్వాత వీడియోలో మాట్లాడుకుందాం. ఇప్పుడు ఎక్స్పెక్టేషన్ ఇదేంటంటే 3 టీడీపీకి అండి. ఉమ్. మొత్తం అంటే ఇది మీరు టీడీపీ, బీజేపీ, జనసేన అదే, కలిసి పోటీ చేస్తే అదే కూటమి చెబుతున్నారు. కూటమి అనుకుందాం కూటమి, పోనీ. రైట్. తెలుగుదేశం కూటమికి ఉమ్, వచ్చేది 3 సీట్లు, ఉమ్, వైసీపీకి వచ్చేది 5 సీట్లు. ఉమ్. 2 టఫ్ ఫైట్, పోటాపోటీగా ఉంటాయి, కీన్ కంటెస్ట్. కీన్ కంటెస్ట్. సో అది అక్కడ ఉన్నటువంటి సిచ్యుయేషన్. తర్వాత విజయనగరానికి వద్దాం. విజయనగరం 9 మొత్తం ఉన్నది. 9లో అసలు విజయనగరం తిరుగులేదు. వైసీపీకి ఎప్పుడు కూడా అది బొత్స సత్యనారాయణ నేతృత్వంలో అడ్డా అది. కంచుకోట లాంటిది అది. సో అక్కడ 7 సీట్లు, 2 టీడీపీ కూటమికి. ఇంకా వేరే వాలటైల్ సిచ్యుయేషన్ ఏమీ లేదు అక్కడ. సాలిడ్గా అదే ఫిగర్ 7-2. విశాఖపట్నానికి వచ్చినప్పుడు ఇందా నేను చెప్పింది 15 సీట్లు ఉన్నాయి. 15 సీట్లలో వైసీపీకి 7, టీడీపీకి 5. ఈ కీన్ కంటెస్ట్లో ఉన్నాయి, పోటాపోటీగా ఉన్నాయి 3. ఈ పోటాపోటీగా ఉన్న 3లో కూడా ప్రధానంగా ఇప్పుడు ఏంటంటే బీజేపీ ఇన్ఫ్లుయెన్స్ ఎంతవరకు ఎలా అనేది చూసినప్పుడు దాని గురించి మనం డిసైడ్ చేయాలి. అదేవిధంగా గోదావరి జిల్లాల్లో 19, ఏది ఈస్ట్ గోదావరి. ఈస్ట్ గోదావరిలో 19లో ఇవాళ 10 సీట్లు వైసీపీ, 7 సీట్లు టీడీపీ కూటమి, 2 పోటాపోటీగా ఉంటాయి. పశ్చిమ గోదావరి జిల్లాలో 15 సీట్లు ఉన్నాయి. 15లో 7, ఎందుకంటే ఈ 2 జిల్లాలు అంతకుముందు వైసీపీ స్వీప్ చేసింది, మనం తగ్గించే చెప్తున్నాం, మనమేమి ఇదిగా చెప్పట్లా. 7 సీట్లు వైసీపీ, 4 టీడీపీ కూటమి, 4 గట్టి పోటీ ఉన్నాయి. అంటే గతం కన్నా కొంత ఇంప్రూవ్ అయినట్టే ఇక్కడ ఇక్కడ ఉభయ గోదావరి జిల్లాల్లో. ఆబ్వియస్లీ మనమే చెప్తున్నాం, అందుకని ఉన్న వాస్తవాలు చెప్తున్నాను. తగ్గించే ఇక్కడ వైసీపీకి తగ్గించే మనం చెప్తాం. గతంలో స్వీప్ కాదు అసలు, మొత్తం ఫుల్ కంప్లీట్ వచ్చినాయి. ఇక్కడ 4 పోటాపోటీగా ఉన్నాయండి. తర్వాత కృష్ణా జిల్లాకు వచ్చేసరికి ఇక్కడ 16 సీట్లు. ఇక్కడ కూడా అంతే, మ్యాక్సిమం వైసీపీ అప్పుడు స్వీప్ చేసింది. అలాంటిది ఇప్పుడు ఇక్కడ 6 కృష్ణా జిల్లా, 5 టీడీపీ, 5 గట్టి పోటీ ఉన్నాయి. ఈ 5 గట్టి పోటీలో కూడా రేపొద్దున బీజేపీ వాళ్ళు మాకు ఇక్కడ కావాలి, అది కావాలి, సెంట్రల్ కావాలి, అది ఇది అని ఏదన్నా అయితే మాత్రం ఆటోమేటిక్గా ఇవన్నీ వైసీపీకి చాలా ఈజీ అవుతుంది ఇక్కడ. ఎందుకంటే ఇక్కడేం పెద్ద బీజేపీ ఇంపాక్ట్ ఏమీ లేదు ఇక్కడ. అంటే గతంలో కోట శ్రీనివాసరావు గారు గెలిచారు కదా బీజేపీ నుంచి, అది కంటిన్యూ అవుతుందా ఇప్పుడు? లేదు, ఆ కోట శ్రీనివాసరావు గారు పోటీ చేసిన తర్వాత ఇక్కడ ఏమైనా నియోజకవర్గాల విభజన జరిగింది. అప్పుడు మారింది. నియోజకవర్గాల విభజన జరిగిన తర్వాత బ్రాహ్మిన్స్ ఓట్లు చాలామంది ఈ రోజు కూడా ఏమనుకుంటారంటే సెంట్రల్ అనగానే బ్రాహ్మిన్స్ ఓట్లు అనుకుంటారు. కానీ బ్రాహ్మిన్స్ ఓట్లు చాలా వరకు కూడా అక్కడి నుంచి మైగ్రేట్ అయిపోయారు, షిఫ్ట్ అయినాయి. కొన్ని ఏమో ఇటు ఈస్ట్కి వచ్చాయి. అంతేకాకుండా బ్రాహ్మిన్స్ ఓట్లు కూడా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి పట్ల కొంత ఆదరణ పెరిగింది. అది ఇక్కడ మనం గమనించాల్సింది. సో అది అట్లా కృష్ణాలో 6, 5 గట్టి పోటీ. గుంటూరులో 15 ఉన్నాయి. 15లో 7 సీట్లు వైసీపీకి, గతంలో ఉన్న ప్రాతిపదికగానేమో 7 టీడీపీ, 3 గట్టి పోటీ. కానీ ఇప్పుడు మారిన సినేరియోలో ఈ 7 నుంచి మళ్ళీ ఒక 2 తగ్గించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఏది ఇందాక మనం బీజేపీ కలవడం వల్ల, ఆ బీజేపీ ఫ్యాక్టర్ వల్ల అక్కడ మళ్ళా నెగిటివ్ అవుతుంది ఖచ్చితంగా. సో తర్వాత ప్రకాశంలో ఉన్నాయి 12లో 5 వైసీపీ, 5 టీడీపీ, 2 గట్టి పోటీ. నెల్లూరులో 10. విచిత్రం ఏంటంటే ఇక్కడ చూడండి, నెల్లూరు ఇంకే ఉంది అసలు మొత్తం వీళ్ళ టీడీపీ అనుకూల మీడియా విపరీతమైన ప్రచారం చేశారు. అయిపోయింది మొత్తం, డొల్ల అయిపోయింది, గొల్ల అయిపోయింది, ఇంకేం కోటన్ రెడ్డి అని చెప్పని.
కానీ ఇక్కడ ఆసక్తికరమైన ఫలితాలు ఏంటంటే నెల్లూరు ఇక్కడ మెజారిటీ సీట్లు వైసీపీకి వస్తున్నాయి. తర్వాత టీడీపీకి ఏంటంటే ఒక 3 ఎన్నో వస్తున్నాయండి అంతే, కేవలం 3. అది ఇక్కడ ఆసక్తికరమైన పరిణామం. తర్వాత కడప, ప్రకాశం చెప్పేసా కదా, ప్రకాశం అవుట్ ఆఫ్ 12లో 5-2 పోటీ. కడప సంగతి తెలిసిందే. కడపలో అసలు ఆయన ఎంత మ్యాజిక్ ఏమన్నాడు ఈయన, ఇదేది వైనాట్ పులివెందుల అనే ఒక ప్రచారాన్ని తీసుకున్నాడు చంద్రబాబు నాయుడు గారు. తీరా చూస్తే పులివెందుల్లో అన్నీ తానే తెలుగుదేశం పార్టీకి జీవంగా నిలబడినటువంటి వ్యక్తే ఇవాళ డైరెక్ట్గా వైసీపీలో జాయిన్ అయిపోయాడు. వివేక గారి ఇష్యూ ఉండదు ఇక్కడ పెద్దగా, ఇవన్నీ వీళ్ళు మీడియా వాళ్ళు చేసిన ఇదే తప్ప వివేక గారి ఇష్యూయే కనుక ఉంటే అంతకు మించి ఆంధ్రులకి ఆరాధ్య దైవం అయినటువంటి ఎన్టీ రామారావు ఇష్యూ వల్ల చంద్రబాబు నాయుడు గారిని ఎంత తీవ్రంగా నిరసించాలండి. అసలు ఆయన పార్టీ రాజకీయాల్లో ఉండేవాడా, ఉంటాడా? అందుకని రాజకీయాలకి, వ్యక్తిగత కుటుంబ కక్షలు, కార్పణ్యాల సంఘటనలకి, అది ఇంకా రాజకీయ సంఘటన ఎన్టీఆర్ది, ఇది రాజకీయాలకి సంబంధం లేని సంఘటన. దాన్ని తీసుకొచ్చి వీళ్ళు ఏదో బురద చల్లి మోకాలికి బోడిగుండికి బోడి పెట్టి ఎట్టి పరిస్థితిలో ఉండదు. ఇప్పుడు ఆయన వివేకానందరెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారిని వ్యతిరేకించిన రోజే ఏం అవ్వలేదు కదా, ఆయన ఏం చేయలేకపోయాడు కదా. ఆయన ఏమి బలమైనటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి లాగా బలమైనటువంటి నాయకుడు కూడా కాదు. జస్ట్ ఏంటంటే రాజశేఖర రెడ్డి గారు బ్రదర్ అనేటువంటిదే ఒక ఇష్యూ తప్ప, తర్వాత ఆ సంఘటన ఆ ప్రాంతంలో మనకంటే ఎక్కువ సామాన్య జనానికి కూడా తెలుసండి. ఆ పూర్వాపరాలేంటి, వాస్తవాలేంటి, ఎందుకు జరిగింది, ఏమిటి, అదంతా వేరే స్టోరీ. ఇక్కడ మనం పత్రికల్లో కథనాలు చూడటమే తప్ప అక్కడ స్థానికులకి అందరికీ కూడా వాస్తవాలు తెలుసు. కాబట్టి అదొక అసలు ఇష్యూయే కాదు. కడపలో 10కి 8 ఖచ్చితంగా వైసీపీకి వస్తాయి, 1 టీడీపీకి అవకాశం ఉంది, 1 పోటాపోటీగా జరిగే పరిస్థితి ఉంది. అనంతపురం ఇందాక చెప్పుకున్నట్టుగా అనంతపురంలో అసలు వాస్తవానికి 14 ఉన్నాయి. మనం 7 వైసీపీకి లెక్కేసి 7 టీడీపీకి వెళ్తాయి, 4 గట్టి పోటీ అనుకున్నాం. కానీ ఇవాళ అక్కడ సినేరియో మారుతుంది బీజేపీతో పెట్టుకోవడం వల్ల. ఇప్పుడు అక్కడ దాదాపుగా అనంతపురంలో 10 సీట్ల వరకు కూడా వైసీపీకి వచ్చే అవకాశం ఉంది. మిగతావి ఇది. ఇక చిత్తూరులో 14 ఉన్నాయి, 14లో 9 వైసీపీకి, 4 టీడీపీ, 1 పోటాపోటీ. ఇవన్నీ ఏంటంటే చాలా ఇప్పుడు వైసీపీ వాళ్ళకు కూడా కొంత అసంతృప్తి కలగచ్చేమో, కానీ శాస్త్రీయంగా మెటిక్యులస్గా ఈ జిల్లాల వారి మీరు చెప్పారు కదా, చాలా కాలంగా నేను నియోజకవర్గాలు దాని ఇదంతా స్టడీ చేసి శాస్త్రీయంగా చేసినటువంటి ఇదండి ఇది. ఈరోజు పరిస్థితి రేపొద్దున ఇది ఇంకా మారచ్చు. ఇప్పుడు వీళ్ళ ప్రచారాలు, వ్యవహారాలు చెప్పలేదు మీరు. కర్నూలు చెప్పాను కదా, కర్నూలు 14లో 10 వైసీపీ, 3 టీడీపీ, 1 పోటాపోటీగా ఉంటుంది. అది. సో దాదాపు ఇవన్నీ చూసుకున్నప్పుడు మొత్తంగా చూసుకున్నప్పుడు ఏంటంటే 24 స్థానాల్లో గట్టి పోటీ అనేటువంటిది ఉందండి. ఈ 24 స్థానాల్లో 13 వైసీపీకి ఎక్కువ అనుకూలంగా ఉన్నాయి, 16 టీడీపీ కూటమికి ఉన్నాయి. అది ఇక్కడ అంటే ఈ వీళ్ళకి వచ్చిన ఫిగర్లో నుంచి మళ్ళీ ఇంకొక 13 కూడా యాడ్ చేసుకోవచ్చు. అయితే ఇంకొక చాలా ఆసక్తికరమైనది, మనం గోదావరి జిల్లాలకి ఇంకా గుంటూరు, తెనాలి ఇలాంటి ప్రాంతాలకు వెళ్ళినప్పుడు ఏంటంటే ఇప్పటి వరకు మనం ఏంటి ఈ కూటమి అభ్యర్థులు వాళ్ళ పోటాపోటీ వ్యవహారాలు ఈ మాట్లాడుకున్నాం. రేపు అభ్యర్థుల్ని ప్రకటిస్తారు. అభ్యర్థులను ప్రకటించిన తర్వాత ఇప్పటికే మనం చూస్తున్నాం ప్రతిరోజు అక్కడ యలమంచిల్లో గొడవ, పిఠాపురంలో గొడవ, తెనాలిలో గొడవ, రాజమండ్రి రూరల్లో గొడవ, ఇన్ని చోట్ల ఇన్ని రకాల గొడవలు జరుగుతున్నాయి. ఈ గొడవలు ఇవాళ ఎలా ఉన్నాయంటే అభ్యర్థులు ఆశించిన ఆశాభంగం కలిగిన కొంతమంది అభ్యర్థులు ఎట్టి పరిస్థితుల్లో అటు పవన్ కళ్యాణ్ని కానీ ఇటు చంద్రబాబు నాయుడు గారిని కానీ వాళ్ళ మాటని ఖాతరు చేసే స్థితిలో కూడా ఉండరండి. ఇది టోటల్ నెంబర్ ఒకసారి చెప్తారా? రగిలిపోతున్నారు, అది చెప్తాను. దీనికి ఇంకొక అందుకని ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్తున్నా. అలా ఉన్నప్పుడు ఏంటంటే చాలా ఆసక్తికరంగా గమనించాల్సింది 33 స్థానాల్లో ఓటు ట్రాన్స్ఫర్ అనేది జరగదు.
సీట్ల సర్దుబాటు అయితే అవుతుంది కానీ దాదాపుగా కీన్గా అబ్జర్వ్ చేసుకుంటూ వెళ్తే నియోజకవర్గాల ప్రాతిపదికగా ఒకళ్ళకొకళ్ళు బ్యాక్ స్టాబింగ్ చేసుకోవటమే తప్ప 33 చోట్ల ఓటు ట్రాన్స్ఫర్ అనేటువంటిది జరగదు. అంటే జనసేన ఎగ్జాంపుల్ టీడీపీ తీసుకుంటానండి. వేరు, టీడీపీ వాళ్ళు జనసేన వేరు, ఎగ్జాంపుల్ బీజేపీ నేను విడిరారు. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఫర్ ఎగ్జాంపుల్ తెనాలి తీసుకోండి. తెనాలి ఎవరు టీడీపీ అభ్యర్థి? నాదెండ్ల మనోహర్ వీళ్ళకి వస్తుంది. ఆహా, తెనాలిలో ఇప్పటి వరకు ఉన్నటువంటి అభ్యర్థి ఎవరు? ఇప్పుడు ఎవరికి ఇస్తున్నారు? మరి మనోహర్ ఎక్కడ వ్యక్తి? ఆయన కూడా మన రెడీమేడ్గా అక్కడి నుంచి వెళ్ళిపోయి హైదరాబాద్లో స్థిర నివాసం ఏర్పరచుకొని హైదరాబాద్ నుంచి అప్పుడప్పుడు వచ్చి అక్కడ పోటీ చేస్తున్నాడు. మరి ఆయనకి స్థానికులను తెలుగుదేశం వాళ్ళు ఎలా కోఆపరేట్ చేస్తారు చెప్పండి? అదేవిధంగా వర్మ ఉన్నాడు, పిఠాపురం వర్మ స్థానికంగా ఉన్నాడు. అక్కడికి ఎవరినో ఒకళ్ళని తీసుకొచ్చేస్తే అతను అసలే మామూలుగానే రెబల్ నోటితోలు ఎక్కువ అతనికి. అతని పరిస్థితి ఎలా ఉంటుంది? ఇట్లా చాలా చోట్ల ఉంది ఈ రకమైన ఫ్రిక్షన్. ఉన్నప్పుడు ఏమవుతుందంటే వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళ వల్ల వీళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. ఉన్నప్పుడు ఏముంది, 4-5 వేలు ఓట్లు ఇన్ఫ్లుయెన్స్ చేస్తే చాలు కదా. అంటే రెబల్స్ కూడా రేపు రంగంలో ఉండొచ్చు. ఇప్పుడు మరి రంగంలో లేకపోయినా ఇప్పుడు ఈయన కొంతమంది సీట్లు ఇవ్వలేదు. ఉండవల్లి శ్రీదేవి అంటే, కోటమరెడ్డి అంటే, ఇలాంటి వాళ్ళందరినీ ఇంకేముంది, ఏదో వైసీపీ ఇది అయిపోయింది, అది అయిపోయింది, ఆహా ఊహో అని చెప్పని చిలవల పొలవలు రాశారు. కానీ ఆ ఇంపాక్ట్ ఏం లేదు, వాళ్ళు నిలదొక్కున్నారు. అది అలాంటిది వాళ్ళకే ఉంటే స్థానికంగా ఇవాళ ఇంతవరకు టికెట్లు ఈ రోజు వరకు కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నటువంటి వాళ్ళు ఇంకా పార్టీ నుంచి బహిష్కరించాల. వాళ్ళు వితిన్ ది పార్టీ ఉన్నారు. మీరు అడగచ్చు, మరి వాళ్ళని కంట్రోల్ చేశారు, వీళ్ళని ఎందుకు చేయలేరని. వీళ్ళు ఆల్రెడీ పార్టీలో ఉన్నారు, నువ్వు వద్దు పో అని చెప్పలా. అలాంటప్పుడు వీళ్ళు రియాక్ట్ అవుతారా లేదా? ఈ రియాక్షన్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది కదా. అది దాదాపుగా 33 స్థానాల్లో ఉన్నటువంటి పరిస్థితి. సో ఈ ఏతావేత ఓవరాల్గా చూసుకున్నప్పుడు ఏంటంటే, ఇప్పుడు ఇందాక చెప్పుకున్నట్టుగా బీజేపీ కలవనప్పుడు వైసీపీకి వచ్చే ఓట్ల శాతం 110 అయితే, అంటే 106 నుంచి 110 అయితే సీట్లు బీజేపీ కలవడం వల్ల ఆ 1% కూడా ఓట్లు మళ్ళీ యాడ్ ఆన్ అయ్యి 115 నుంచి 122 సీట్లు వచ్చేటువంటి అవకాశం ఉందండి ఈ రోజుకి. అది ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి ప్రచారం వల్ల అది మేబీ పెరిగితే పెరగచ్చు. బట్ ఈ రోజుకైతే మాత్రం ఒకటి. అట్లాగే లాజికల్గా ఇంకో పాయింట్ ఆలోచించండి. ఇదంతా మనం ఏదో అభిమానంతో చెప్తున్నాం అది అనేది పూర్తిగా పక్కన పెట్టేద్దాం. పక్కన పెట్టేసి 23 సీట్లకి టీడీపీ పడిపోయింది. 151 సీట్లలో జనసేన ఉంది. 151 నుంచి మహా ఒకవేళ పోతే వైసీపీ 151 సీట్లలో నుంచి వైసీపీ ఒకవేళ కొన్ని సీట్లు పోగొట్టుకుందనుకోండి, ఒక 10 సీట్లు, 20 సీట్లు, 30 సీట్లు, 40 సీట్లు పోయినాయి అనుకుందాం. బట్ అధికారంలోకి వస్తుంది కదా. టీడీపీ 23 సీట్ల నుంచి అధికారంలోకి రావాలంటే ఎన్ని సీట్లకి ఎగబాకాలి చెప్పండి? ఎంతకి ఎగబాకాలి? ఇదేమో ఎగబాకాలి, అదేమో నిలదొక్కుకోవాలి. ఈ రెండింటికి వేరియేషన్ ఉందా లేదా? ఎప్పుడు వస్తుందో ఇలాంటిది అంటే పూర్తిగా కాయిన్ తిరగబడేది ఏంటంటే విపరీతమైన యాంటీ వేవ్ అనేది ఉండాలి, ఆర్ అదర్వైజ్ పాజిటివ్ వేవ్ ఉండాలి. ఇందాక చెప్పినట్టు ఆగ్రహం అనేది ఉండాలి, అది లేదు. మొత్తం అంటే వెక్స్ అయిపోవాలి. ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు, ఏంటి అసలు ఈ రాష్ట్రం ఏంటి, ఇదేంటి, మనకి ఎవరికి ఏం సాయం చేయలేదు, అసలు ఇలా అయిపోయింది ఏంటి అనే ఒక తీవ్రమైన ఒక గాలి అంటారు చూస్తారు, ఆగ్రహం, ఆ గాలి అనేది ఉంటే ఈ 23 సీట్ల నుంచి ఆయన పైకి ఎగబాగుతాడు. లేదు ఆయన పట్ల అబ్బా అసలు ఈ రాష్ట్రాన్ని ఏమీ నంచుకు తినలేదు, ఏం అవకాశాలు లేవు, స్కిల్ లేదు, అది లేదు, చాలా అద్భుతం అమోఘం అనుకుంటే అలాంటిది ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఇందిరాగాంధీ కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చేసింది, బహిష్కరించారు వాళ్ళు. బహిష్కరించిన తర్వాత ఇందిరా కాంగ్రెస్ అని పెట్టుకుంది. ఇందిరా కాంగ్రెస్ అని పెట్టుకున్న తర్వాత కాంగ్రెస్ బ్రహ్మానంద రెడ్డి కాంగ్రెస్లో వాళ్ళు కొట్టుకు చేస్తూ ఉన్నారు. వాళ్ళు కొట్టుకు చేస్తున్నప్పుడు ఇందిరా కాంగ్రెస్గా పెట్టినప్పుడు ఆంధ్రప్రదేశ్లో, కర్ణాటకలో ఆవిడ ఒక విపరీతమైన ఒక వేవ్ అన్నమాట, మొత్తం గుద్దిపడేశారు ఓట్లు సింపతితో. అంత వేవు ఇవాళ ఈ స్కిల్ స్కాములు, ఆ స్కాములు, ఈ స్కాముల్లో నిలబడి
అవకాశవాద రాజకీయాలతో వాళ్ళతో వీళ్ళతో జత కట్టే చంద్రబాబు నాయుడు గారికి ఉందని చెప్తే ఎవరైనా ఒక్కళ్ళన్నా నమ్ముతారా, విశ్వసిస్తారా? సో ఎలా వెళ్తాడు ఈయన గ్రాఫ్ పైకి ఆలోచించండి. సో ఇది శాస్త్రీయంగా చెప్తున్నటువంటి, ఈ రోజుకి చెప్తున్నటువంటి లెక్కలు. తర్వాత అభ్యర్థులను ప్రకటించిన తర్వాత కడచిన 2 నియోజకవర్గాల్లో అంటే 2 ఎలక్షన్స్లో ఎవరెవరికి ఎన్ని ఓట్లు పడినాయి ప్రాంతాల వారీగా, తర్వాత ఏంటంటే ప్రస్తుత పరిస్థితి ఏంటి, అభ్యర్థుల యొక్క ఇమేజ్ ఏంటి, దాని ప్రకారంగా వాళ్ళు ఆ ప్రాంతంలో ఎంతవరకు ప్రభావితం చూపిస్తారు, వాళ్ళ ప్రభావం ఎంత ఉంటుంది, తర్వాత ఈ స్నేహితులు మిత్రులు వీళ్ళు ఎంతవరకు కలిసి వస్తారు, వీళ్ళ ఇంపాక్ట్ ఎంతవరకు ఉంటుంది, ప్రత్యర్థి బలం ఏంటి, ఈ అభ్యర్థి వ్యవహారం ఏంటి, ఇవన్నీ కూడా మళ్ళీ మనం సైంటిఫిక్గా తర్వాత మనం మాట్లాడుకుందాం.